మన హిందూ ధర్మంలో పురాణాలు అనేవి జ్ఞానానికి, భక్తికి, సత్యానికి మార్గదర్శకాలు. అలాంటి మహాపురాణాల్లో ప్రథమంగా చెప్పబడినదే బ్రహ్మపురాణం. ఈ పురాణం అసలు సృష్టి ఎలా మొదలిందో చెప్పబడే మహాగ్రంథం. ఈ జగదంతా ఒకప్పుడు శూన్యంగా ఉండేది. మహావిష్ణువు నాభి నుండి వెలిసిన శ్వేతపద్మంపై బ్రహ్మదేవుడు తపస్సు చేయడం ప్రారంభించాడు. ఆ తపస్సులో నుండి ఆది సృష్టి మొదలైంది. బ్రహ్మదేవుడు సృష్టికర్తగా మారి పంచభూతాల్ని, కాలాన్ని, దేవతల్ని, భువనాల్ని సృష్టించాడు. ఈ సృష్టిగాథతోనే బ్రహ్మపురాణం మొదలవుతుంది. కేవలం దేవతల గాథలే కాదు, ఇది భగవత్తత్వం, పుణ్యక్షేత్రాల కథనాలు, భూగోళ విశేషాలు అన్నిటినీ కలగలిపిన మహాగ్రంథం. బ్రహ్మపురాణంలో 18,000 శ్లోకాలు ఉన్నాయి. ఇది ఆది కవులచే రచించబడిన పురాణాలలో ఒకటి. ఇందులో ప్రధానంగా చెప్పబడినవి సృష్టితత్వం, నారదుని ప్రశ్నలు, జగన్నాథ క్షేత్ర మహిమ, తీర ప్రాంతాల పురాణగాథలు, విష్ణువు, శివుడు, సూర్యుడి కీర్తనలు. ఈ పురాణంలో పురీ జగన్నాథ క్షేత్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వబడింది. ఎందుకంటే అక్కడ శ్రీ మహావిష్ణువు జగన్నాథుని రూపంలో స్వయంగా నివాసం చేస్తాడు. నారద మహర్షి బ్రహ్మదేవుడు వద్ద అనేక సందేహాలు అడుగుతాడు. ఇహలోకమంటే ఏంటి? పాపపుణ్యాలు ఎలా పనిచేస్తాయి? దేవతల తత్వం ఏమిటి? ఈ బ్రహ్మపురాణం చదవడం వల్ల మనకు పుణ్యం లభిస్తుంది. ఇది జీవనయాత్రకు మార్గదర్శకమైన ధ్యాన గ్రంథం. ఇవే బ్రహ్మపురాణం యొక్క అద్భుతమైన విషయాలు. ఈ గ్రంథాన్ని తెలుసుకోవడం ద్వారా మనం మన మూలాలను, మన సృష్టిని, మన ధర్మాన్ని అర్థం చేసుకోగలం. ముందు వీడియోల్లో ఈ పురాణంలోని కథల్ని ఒక్కొక్కటిగా మీ ముందుకు తీసుకువస్తాం. తర్వాత వీడియోలో మనం మొదటి సృష్టి ఎలా జరిగింది అంటే సృష్టి మొదటి అధ్యాయం తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో బ్రహ్మణే నమః. ఇట్లు మీ రాజేష్ పేరంశెట్టి.